హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట. మనల్ని రెచ్చగొట్టి వీడియోస్ చేయించుకుంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు మనల్ని రెచ్చగొడుతున్నారో, మన చేత తిట్టించుకోవాలనుకుంటున్నారు, లేదంటే వాళ్ళని వాళ్ళు హైప్ చేసుకోవడం కోసం మనం తిడితే వాళ్ళు హైప్ అవుతారని మన చేత వీడియోస్ చేయించుకుంటున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. అరే ఆరికే డఫ్ అనాయాలా వీడియో చేస్తాను అన్నాను కదా, ఇదిగో వీడియో చేస్తున్నాను, చూసి చచ్చిపో కావాలంటే, ఓకేనా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. వీటి గురించి అసలు వీడియోలు చేయాలంటే ఇంట్రెస్ట్ పోతుంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ తనుజ వీడియోస్ చేయాల్సినవి చాలా అంటే చాలా మిగిలిపోయి ఉన్నాయి. సో థంబ్నెయిల్ చూశారు కదా, ఇదేనమాట ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఈ థంబ్నెయిల్కి సంబంధించి మనోడు అసలు ఎక్కడ వచ్చాడు, ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎలా స్టార్ట్ అయ్యాడు, ఏంటి ఈడో రకం ఆడో రకం, ఏంది మనోడి ప్రవర్తన ఏంది. చాలామంది బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నాడు, బయటకు రాగానే ఇలా అయ్యాడు, అదే కదా అందరి డౌటు. నిజమే, అంతే. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మనోడు చేసిన ఓవర్ యాక్టింగో లేదంటే యాక్టింగో అదేంటో కానీ బయటకు వచ్చాక చేసేది మాత్రం ఇంకొక రకమైనటువంటి యాక్టింగ్ అనమాట. ఇన్ని రకాల యాక్టింగులతో మనోడు, ఎందుకంటే నాకు సినిమాలంటే ఇష్టం అన్నాడు కదా, సో ఆ యాక్టింగ్ అంతా ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నాడేమో. అసలు మనోడు ఫస్ట్ స్టార్టింగ్ మనోడు జర్నీ ఎలా స్టార్ట్ చేశాడో చూద్దాం ఒకసారి. ఇక ఇదే మనోడి పని. కనపడినోడికి నేను వెళ్ళిపోతానండి, నేను చేయలేను ఈ వీడియోలు. ఈ గురించి చేయాలంటే చేదలు వస్తుంది నాకు. కనపడినోడికి తెలిసినోడికి తెలియనోడికి ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేయటమేనా? సెల్యూట్ దేనికి చేస్తారండి? తనకన్నా పైన అధికారులకు చేస్తారు, లేదంటే మన నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దానికి చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఫ్లాగ్కి. దానికి ఇచ్చిన విలువ అదేనా? అంతేనా? సెల్యూట్కి ఉన్న విలువ అదేనా అనమాట. ఎవరితో పని లేదు మనకి, ఎవడైనా పర్వాలేదు, ఎవడు పడితే వాడికి కొట్టేయటమే మనం. అలా కొట్టేసి అలా కొట్టే తను ఆ సెల్యూట్, తను ఒక సోల్జర్ ప్రతి ఒక్కల మైండ్లో పడేలా చేశాడు. సో మనోళ్ళలో 2 క్యారెక్టర్లు ఉన్నాయి అనమాట. ఆ 2 క్యారెక్టర్లు ఎలాంటి అనేది చూద్దామా? ఫస్ట్ ఈ వీడియో ఒక్కసారి చూడండి. వీళ్ళలో నీతో ఎవరు హౌస్ లో ఉంటే బాగుంటుందని నీ ఆలోచన? ప్రియా. ఓకే ప్రియా, he wants you inside. Let us wait and see. Okay? All right. చూశారు కదా ఏం చెప్పాడు? ప్రియా అన్నాడు. ప్రియా నా గుండెలయ్యా. ఇప్పుడు ఆ ప్రియా మనోడు బయట ఉండగానే ఈ ప్రియా కేసాడు. ఆడ సెట్ కాల, లోపలికి వచ్చాక సెట్ చేసుకోవచ్చు. అందుకే లోపలికి వచ్చాక సెట్ చేయొచ్చు అని చెప్పేసి నాగార్జున గారు ఎవరు కావాలి అంటే నాకు ప్రియా కావాలని అడిగాడు. ఆల్రెడీ ఓకే అన్నారు. సరే పంపించేస్తాను వీళ్ళు అని చెప్పాను. వీళ్ళని చెప్పాక మనం లోపలికి వెళ్ళాక తర్వాతకి ప్రియా వచ్చింది. అక్కడ ఏం జరిగిందో చెబుతా వినండి ఒకసారి. ఈ వీడియో చూడండి ఫస్ట్. అదనమాట పరిస్థితి. అలా మనోడికి ఆట మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఓదార్పుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాడు. అదే అనింది. చాలామంది చెప్పారు తనుజ కలిసే వరకు కూడా వీడు అసలు ఆటే ఆడలేదు అని చెప్పేసి. వీడు లాస్ట్ కాదు, ఒక నాకు తెలిసి 7-8 వారాల దాకా కూడా అసలు గేమే ఆడలేదు. మనోడు అక్కడ మొదలు పెట్టాడు. స్టార్టింగ్ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి మనోడి అన్ని ఓదార్పు యాత్రలే అనమాట. అన్ని యాత్రలు కొన్ని ఆటలు అంటే మామూలు ఆటలు కాదు. వాడు నాన్ వెజ్ గాడు ఉన్నాడే, వాడు కూడా ఎందుకు పనికిరాడు ఈ ఆటలాడే ఆటల కింద. దానికి సమానంగా ఉండే ఒక ఆట చూపిస్తా చూడండి. రాత్రి 1:45 కూర్చో. ముసల్దాన్లాగా. అంటే ఇక్కడ ప్రియా కూడా కొంచెం టాలెంటెడ్ పర్సన్ అనే చెప్పుకోవాలి. ప్రియాకి అర్థమైపోతుంది ఇప్పుడు ప్రేమగా ఓదార్చేవాడెవడు ఏంటి, ఇంకొక రకంగా ఓదార్చేవాడెవడు అనే కొన్ని ఎవరికైనా తెలిసిపోద్ది కదా. సో అలా ఈ అమ్మాయి వాడిని అవాయిడ్ చేయటం స్టార్ట్ చేసింది అనమాట. అప్పటికప్పుడే వెంటనే స్టార్ట్ చేసింది. చూపిస్తా చూడండి అది ఒకసారి. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, అడ్డొస్తే ఖతం బిడ్డ. సో ఇక మనోడు అబ్బే ఇక్కడ వర్కౌట్ కావట్లేదు,
ఇది ఎటు మనకి సెట్ అవ్వట్లా, మన పట్టాన్ని వేరే ట్రాక్ ఎక్కిద్దామని చెప్పేసి మనోడు గూడ్స్ని ఏరేకెళ్ళి తిప్పాడు. తిప్పి ఇక ఈ ప్రియాని అక్క అంటాం స్టార్ట్ చేశాడు. చూడండి అక్క శ్రీజబిలుతుంది. ఇక ఇలా అక్క అంటాం స్టార్ట్ చేశాడు. సో ఆ ట్రాక్ తప్పిపోయిందనమాట. ఇక ఇక్కడి నుంచి ఇక రెండో ట్రాక్ తగిలించుకున్నాడు. ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో మనోడు చాలా ట్రై చేయాలని చూశాడు, కానీ ఇక్కడ కూడా వర్కౌట్ కాల. సో అసలు ఇవి అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసినాయి అనమాట. ఒకసారి చూడండి ఇది. ఏమా సరిగ్గా మాట్లాడేం అర్థం కావట్లా. అక్కడ ఏమనింది రీత్, అసలు ఏమనింది రీత్ అక్కడ? నాకేం అర్థం కాలేదు. మరి వాడికి ఏం అర్థమయ్యేవాడు? ఓలమ్మా ఓళ్ళ అలా అంటున్నాడు. వాడికేం అర్థమైందో అక్కడ? వాడు ఎందుకు ఆ రకంగా ఓదారుస్తున్నాడో నాకేం అర్థం కాలవా? అసలు ఈడి ఓదారు పాత్ర అబ్బా 5-6 వారాల దాకా అసలు వాడు ఆ ఓదారు పాత్రను పెట్టుకొని చేసినట్టే ఉన్నాడు. సో మళ్ళీ వాడికి ఎక్కడ ఛాన్స్ దొరికిద్దని వెయిట్ చేస్తూ ఉన్నట్టే ఉంటాడు. ఆల్రెడీ మళ్ళీ ఇంకోసారి కూడా దొరికిద్ది, అది కూడా చూడండి. ఎవరికా ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబోయ్. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే అదనమాట పరిస్థితి. దొరికిద్ది మనోడికి. అంటే కొంతమంది అవకాశాలు ఎవరికి రావు, వాళ్ళకై వాళ్ళు క్రియేట్ చేసుకుంటారనమాట. సో మనోడికి కూడా అవకాశం రాదు, మనోడు క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు నేను కొంచెం బాధలో ఉన్నాను, కొద్దిగా బాధలో ఉంటే మరి నాకు ఓదార్చడానికి కుదరదు కదా. నాకు అదే మాటను పదే చెబితే నేను బాగా బాధపడతాను కదా, అప్పుడు మళ్ళీ నన్ను నువ్వు ఓదార్చవచ్చు కదా. సో అట్లా ఓదార్చడానికి ఏదన్నా ఒక కారణం కావాలి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి. అక్కడ స్పేస్ లేదు, ఆయన క్రియేట్ చేసుకున్నాడు అక్కడ. దాన్ని ఆయన క్రియేట్ చేసుకొని ఆ స్పేస్ని క్రియేట్ చేసుకొని ఓదార్చడం స్టార్ట్ చేశాడు అనమాట ఆయన. సో ఎలాగైనా సరే ఆ హౌస్లో ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకోవటం మెయిన్ ఇంపార్టెంట్గా టార్గెట్లో ఉంది. కానీ కొంచెం అంటే కన్ఫ్యూజన్గా అనమాట. ఇప్పుడు ఈ బాండింగ్ ఇక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, అక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. సో కొన్ని ఆ టైంలో ఏం జరిగినాయి అంటే సైకిల్తో కూడా జరిగినాయి అనమాట. అండి అవి కూడా చూస్తావా? చూడు. చూసావా? అట్లా ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో అసలు చెప్పేది కాదనమాట. రకరకాల ఎన్నో శక్తులు వచ్చే మీద పడ్డా కానీ వాటన్నిటిని ఎదిరించుకుంటా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా కానీ పాపం కుదరలా. కరువు ఎప్పుడన్నా మీరు చూసారా? కరువుని మీరు చూడలేదు కదా, ఇప్పుడు చూడండి ఆ కరువు ఎలా ఉంటుందో ఒకసారి. ఆయుష ఉన్నట్టయితే కొంచెం ఏమన్నా ఈ పట్టం, ఈ ట్రాక్, ఈ గూడ్స్ బండి ఇటు నుంచి ఇటు తిరిగేది. సో ఆయుష ఏం చేసిందంటే పాపం కొంచెం బాగోక తను వెళ్ళిపోయేసరికి ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఇక ఎవరు లేరాడ, ఇక ఖాళీ, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అప్పుడు మేలుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఇంకొక సెలబ్రిటీ అయితే మనం గేమ్లోకి మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ట్రాక్ తిప్పి రౌండ్గా ఇటు నుంచి మళ్ళీ రివర్స్ అని చెప్పి వెనక్కి వెళ్తే అక్కడ మెయిన్ మాస్టర్ ఉంటే ఆ మాస్టర్ దగ్గర పోయి ఆగితే ఆ మాస్టారు ఒరే టింగిరి టుంబిరి ఇది కాదురా గేమ్ అంటే ఇలా ఆడాలి, ఇలా ఉండాలి, నలుగురిలో ఇలా ఉంటేనే మనల్ని గౌరవిస్తారు అని నేర్పించి ముందుకు తీసుకెళ్తే ఎన్నుపోటు అంటారు చూసారా, ఆ ఎన్నుపోటు పొడిచి చివరాఖరిలో కూడా ఆ కప్పు చేతితో పట్టుకున్నాడు.
ఇంత దారుణంగా నేను ఈ సీజన్లో ఏ కంటెస్టెంట్ని నేను చూడలేదు. ఒక అర్హత ఉన్నవాడికి ఇస్తే బాగుండేది. ఇప్పటి వరకు కూడా మాలాంటి వాళ్ళం అంతా మేము బాధపడింది దీని గురించే. ఒక అర్హత ఉన్నవాడికి ఆ కప్పు వాడి చేతికి వెళ్తే బాగుండేది. లైక్ ఇమాన్యుయల్, డెమోన్ ఇలాంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళినా హ్యాపీ, సంతోషపడేవాళ్ళం. కానీ కొన్ని కార్డ్స్ వాడుకొని గెలిచాడు. అదిరా నేను చెప్పదలుచుకునేది మీకు. పద్దాకల నన్ను గెలికి నా చేత తిట్లు తినమాకండి, ఓకేనా? ఉంటా మరి దోస్తులు, మళ్ళొస్తా.